ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో శ్రీ మహాకాల భైరవ కవచం. ఓం నమ శివాయ. ఓం శ్రీ దేవివాచ దేవదేవ మహాబాహో భక్తానాం సుఖవర్ధనం కేన సిద్ధిం దదాత్యాశు కాళీ త్రైలోక్యమోహన తన్మే వద దయాధార సాధకాభీష్టసిద్ధయే కృపాం కురు జగన్నాథ వద వేదవిదాం వర. శ్రీభైరవువాచ గోపనీయం ప్రయత్నేన తత్వాత్తత్వం పరాత్పరం ఏష సిద్ధికరః సమ్యక్ కిమధో కథయామ్యహం. మహాకాలమహం వందే సర్వసిద్ధిప్రదాయకం దేవదానవగంధర్వ కిన్నర పరిసేవితం కవచం తత్వదేవస్య పఠనాద్ఘోరదర్శనే సత్యం భవతి సాన్నిధ్యం కవచస్తవనాంతరాత్ సిద్ధిం దదాతి సాతుష్ట కృత్వా కవచముత్తమం సామ్రాజ్యత్వం ప్రియం దత్వా పుత్రవత్ పరిపాలయేత్. కవచస్య ఋషిర్దేవి కాళికా దక్షిణా తథా విరాటఛందః సువిజ్ఞేయం మహాకాలస్తు దేవత. కాళికా సాధనే చైవ వినియోగః ప్రకీర్తితః. ఓం శ్మశానస్థో మహారుద్రో మహాకాలో దిగంబరః కపాలకర్తృకా వామే శూలం ఖట్వాంగం దక్షిణే భుజంగభూషితే దేవి భస్మాస్తి మణిమండితః జ్వలత్పావకమధ్యస్థో భస్మశయ్యా వ్యవస్థితః. విపరీతరతాం తత్ర కాళికాం హృదయోపరి పేయం ఖాద్యం చ చోష్యం చ తౌ కృత్వా తు పరస్పరం ఏవం భక్త్యా యజేద్దేవం సర్వసిద్ధిః ప్రజాయతే. ప్రణవం పూర్వముచ్చార్య మహాకాలాయ తత్పదం నమః పాతు మహామంత్రః సర్వశాస్త్రార్థపారగః. అష్టక్షరో మహామంత్రః సర్వాశా పరిపూరకః సర్వపాపక్షయం యాతి గ్రహణే భక్తవత్సలే. కూర్చద్వంద్వం మహాకాల ప్రసీదేతి పదద్వయం లజ్జాయుగ్మం వహ్నిజాయాసతు రాజేశ్వరో మహాన్. మంత్రగ్రహణమాత్రేణ భవేత సత్యం మహాకవిః. గద్యపద్యమయీ వాణి గంగా నిర్జరితా తథా తస్య నామ తు దేవేసి దేవా గాయంతి భావుకాః. శక్తిబీజద్వయం దత్వా కూర్చం స్యాత్ తదనంతరం మహాకాలపదం దత్వా మాయాబీజయుగం తథా కూర్చమేకం సముద్ధృత్య మహామంత్రో దశాక్షరః. రాజస్థానే దుర్గమే చ పాతు మాం సర్వతో ముదా వేదాదిబీజమాదాయ భగవాన్ తదనంతరం. మహాకాలాయ సంప్రోచ్య కూర్చం దత్వా చ తద్వయం హ్రీంకారపూర్వముద్ధృత్య వేదాదిస్తదనంతరం మహాకాలస్యాంతభాగే స్వాహాంతమనుముత్తమం. ధనం పుత్రం సదా పాతు బంధుదారానికేతనం పింగళాక్షో మంజుయుద్ధే యుద్ధే నిత్యం జయప్రదః. సంభావ్య సర్వదుష్టఘ్నః పాతు స్వస్థానవల్లభః. ఇతి తే కథితం తుభ్యం దేవానామపి దుర్లభం. అనేన పఠనాద్ దేవి విఘ్ననాశో యథా భవేత్. సంపూజ్యకః శుచిస్నాతః భక్తియుక్తః సమాహితః
सर्वव्याधिविनिर्मुक्तः वैरिमध्ये विशेषतः महाभीमः सदा पातु सर्वस्थानवल्लभं काले पार्श्वस्थितो देवः सर्वदा पातु मे मुखे। फलश्रुति पठनात् कालिका देवी पठेत् कवचमुत्तमं शृणुयाद्वा प्रयत्नेन सदानन्दमयो भवेत्। श्रद्धया वापि पठनात् कवचस्य यत् सर्वसिद्धिमवाप्नोति यद्यन्मनसि वर्तते। बिल्वमूले पठेत् यस्तु पठनात् कवचस्य यत् त्रिसन्ध्यं पठनात् देवी भवेन्नित्यं महाकविः। कुमारीं पूजयित्वा तु यः पठेत् भावतत्परः न किञ्चित् दुर्लभं तस्य दिवि वा भुवि मोदते। दुर्भिक्षे राजपीडाया ग्रामे वा वैरिमध्यके यत्र यत्र भयं प्राप्तः सर्वत्र प्रपठेन्नरः तत्र तत्र भयं तस्य भवत्येव न संशयः। वामपार्श्वे समानीय शोभितां वरकामिनी श्रद्धया वापि पठनात् कवचस्य तु प्रयत्नतः पठेत् यस्तु तस्य सिद्धिः करे स्थिता। इदं कवचमज्ञात्वा कालं यो भजते नरः नैव सिद्धिर्भवेत् तस्य विघ्नस्तस्य पदे पदे। आदौ वर्म पठित्वा तु तस्य सिद्धिर्भविष्यति इति रुद्रयामले महातन्त्रे महाकालभैरवकवचं सम्पूर्णम्। ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.